నమస్తే, మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. ఇంతకుముందు చూశారు, ఏమంటారు దాని మీద మొత్తం మోడీ ఓడగొట్టాలి, బీజేపీని ఓడగొట్టి తర్వాత ఆర్ఎస్ఎస్ని నాశనం చేయాలి అని చెప్పేసి ప్రార్థనలు మసీదులో జరుగుతున్నాయి. మీరేమంటారు పైన? ఇట్లాంటి వాళ్ళు ప్రార్థనలు 1947 కాదు 1925 నుంచి కూడా చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనేది 5గురితో మొదలయ్యి వేలాది 60 కోట్ల జనాలకు వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆర్ఎస్ఎస్ని నిర్మూలించటము, ఆర్ఎస్ఎస్ మీద ఇవన్నీ జరగడం అనేది అది వీలు కాదు. రెండోది, ఎక్కడైతే దేశంలో ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళని తీవ్రవాద చట్టం కింద, దేశద్రోహ చట్టం కింద ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైళ్ళల్లో వేయాలి. ఇంకా ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు ఈ భారతదేశంలో. మరి ముఖ్యంగా అక్కడున్న హిందూ ద్రోహ ప్రభుత్వం ఏదైతే స్టాలిన్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి. ఆ రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటనలు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. దానికి సమాధానం ఎలా అయ్యాలో అలా ఇస్తాం. తొందరలోనే చాలామందికి సమాధానాలు ఇచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. అవన్నీ చేస్తున్నాం. దాన్ని ఎట్లా చేయాలా, ఏ ఫార్ములాస్ డెవలప్ చేయాలా, తమిళనాడు గవర్నమెంట్కి ఏం ఫార్ములా వేయాలా, ఇంకా వేరే కర్ణాటకకు సిద్ధరామయ్యకి ఏం ఫార్ములా వేయాలా, ఈ ఒక్కొక్కరికి ఒక రకం ఫార్ములా తయారు చేసి పెట్టినాము. త్వరలో చూస్తాను. మీరు తెరపైన ఎంత బాగుంటుందో చూద్దరు కానీ తెరపైన. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ముస్లింలకు బాగు కోసమే త్రిబుల్ తలాక్ తెచ్చినాము, లేకపోతే వక్ఫ్ బోర్డు సవరించినాము అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు వాళ్ళ బాగు కోసమే. కానీ ముస్లింలలో మోడీ పైన మాత్రం దేశం అంటే వాళ్ళకు ఏదో మా నెగిటివ్గా ఫీలింగ్ వాళ్ళలో క్రియేట్ అవుతుంది. దానికి కారణం ఏమంటారు? మేము వాళ్ళని ఎందుకంటే అండి, మా హిందూ సన్నాసులను అంటాం. వాళ్ళని ఎందుకంటాం? వాడు ఉన్నాడుగా 15% ఏందని మొత్తం 15% లెక్క ఎంత, పత్రం ఎంత మాకు. కాబట్టి మా హిందువుల ఐక్యతగా ఉంటే వాడు చప్పుడు సైలెన్స్గా ఉంటాడు, వాడు బతుకు వాడు బతాడు. లేకపోతే హిందువుల 85 నుంచి 80 చేస్తారు, 80 నుంచి 70 చేస్తారు, 70 నుంచి 50 చేస్తారు. 50 చేసి పాకిస్తాన్లో ఎట్లయితే వెళ్ళగొట్టినా అట్లా వెళ్ళగొడతారు. దీనికి ఒకటి పరిష్కారం, హిందువులంతా ఐక్యత. మొన్న టెర్రరిస్ట్ అటాక్లో కూడా మోడీ పదం ఉచ్చరించకుండా మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి చెప్పుకుంటూ మరి మతము అడుక్కుంటూ మరి చంపడం జరిగింది. సో దీన్ని ఎలా? అదైతే బాగా దారుణం, దుర్మార్గం. దానికి ఒకటి సమాధానం. ఇజ్రాయిల్ లాగా ఎట్లయితే గాజాని శ్మశానం చేసిందో అట్లా ఎక్కడైతే తీవ్రవాద సంస్థలు, తీవ్రవాద స్థావరాలు ఎక్కడైతున్నాయో పాకిస్తాన్లో, మొత్తం గాజాలాగా దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడైతే ఉగ్రవాద ప్రాంతంలో దాన్ని శ్మశానంగా చేయటమే దానికి పరిష్కారం. ఇప్పుడు ఎర్రగుట్టలో మొత్తం బలగాలు చుట్టుముట్టినాయి, మావోయిస్టులు ఉండొద్దు అని చెప్పేసి బీజేపీ వర్షన్ వినిపిస్తుంది. మీరేమంటారు? అసలు చర్చలు జరపరా? మావోయిస్టులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, ఎప్పుడైతే 65 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వాళ్ళ అరాచకాలు, వాళ్ళ అభివృద్ధి లేని లేమితనం వల్ల, అవినీతి వల్ల, అప్పుడున్న వ్యవస్థ లోపల 40-50 సంవత్సరాల క్రితం అది ఉత్పన్నమైంది ఆ సమస్య. ఇప్పుడు ఏదైతే కోరుకున్నారో మావోయిస్టు సిద్ధాంతం కావచ్చు, నక్సల్ సిద్ధాంతం కావచ్చు, అది ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు, ఇప్పుడు ఆధునిక భారతంలో ప్రపంచమంతా ఒకటైంది సైన్స్ టెక్నాలజీ వల్ల. రెండోది, ఏ పేద ప్రజల పట్ల, బస్తర్ ప్రజల పట్ల అడవులల్లా ఏ పేద ప్రజలను మనము అంటే ఆధునిక భారతంలోకి తీసుకురావాలంటే వాళ్ళు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రోడ్స్ కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు, వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే కొందరు ఆలోచన లేకుండా అవి ధ్వంసం చేయటము. అంటే ఏ ప్రజల మేలు కోరుకునేది మీరు ఉద్యమాలు చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. రెండోది, ఇంకా ఆ ఐడియాలజీ అనేది క్లోజ్ అయింది, ప్రపంచం అంతా ఇంకా లేదు అక్కడ. మీరు కూడా ప్రభుత్వం ఎన్నోసార్లు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది, జనజీవన స్రవంతిలోకి రండి, మీకు జనజీవన స్రవంతిలోకి వచ్చి భావి భారత నిర్మాణంలో మీరు పాలుపంచుకోండి. మీ తెలివి కావచ్చు, మీ శక్తి సామర్థ్యాలు కావచ్చు, ఇట్లా వృధా చేసుకోకండి. మీరెవరో కాదు, మా భారతీయులు, మీరు మా బిడ్డలు. ఓకే, అది ఆశయమా, దాన్ని ఇంకా ఏదైనా అనుకుంటే అది ఒక వేరే విషయం. కానీ ఇప్పుడు మాత్రం మీరే చేసే ఐడియాలజీ లేదు. కొందరు అమాయకులైన ప్రజలను చంపటం. ఇప్పుడు ఈరోజు కూడా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి వెళ్ళి అక్కడున్న ప్రజలు, బాధితులందరూ వెళ్ళి ఈ ఆపరేషన్ ఆపకూడదు, మేము చాలా నష్టపోయినాము, దీనివల్ల మా ప్రజలు కూడా నష్టపోతున్నారని చెప్పాను. మేము కూడా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నక్సల్ సోదరులకు, మార్కెట్ సోదరులకు దయచేసి రండి, లొంగిపోయిన తర్వాత, అంటే లొంగిపోయేదే లేదని వాళ్ళు అంటున్నారు. చర్చలు జరిపోవచ్చు కదా, వాళ్ళు చర్చలకు రమ్మంటారు. అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి, అవన్నీ చెప్పలేము. ప్రతి మైకు పట్టిన ప్రతి ఒక్కళ్ళు కానీ చర్చల గురించి చెప్తామంటే ఎట్లుంటుంది? చర్చలు అంతర్గతం నుంచి జరుగుతున్నాయి కదా, వందలాది మంది లొంగిపోతున్నారు. లేకపోతే నువ్వు చర్చలు చేస్తున్నావా? టీవీ9 తొలి వెలుగు చర్చలు చేస్తున్నావా? ప్రభుత్వం చర్చలు చేస్తేనే వాళ్ళు లొంగిపోతున్నారు. మీరు వెళ్ళి చూడండి, వందలాది మంది మా సోదరులు, మా భారతీయులు ఏదో ఒక రకంగా వాళ్ళ ఉద్యమ బాట పడిన వాళ్ళు అందరినీ దొంగతున్నారు, జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా భవిష్యత్తులో కూడా వాళ్ళ ఏవైతే ఐడియాలజీ ఉందో, అంటే మీనింగ్ ప్రజలకు ఏ క్షేమం కోరుకుంటున్నారు, ప్రజల సంక్షేమం గురించి ఏమేమి ప్లాన్లు చేసుకుంటారు, అవన్నీ ప్రజాస్వామ్యయుతంగా తీరుస్తాం. అది
గన్ తుపాకీ పట్టుకుంటే తుపాకీతో సమాధానం చెప్తుంది తప్ప మేమైతే లొంగమని చెప్పేసి వాళ్ళ వర్షం వినిపిస్తుంది, మీరేమంటారు? ఇప్పుడు ఆ తుపాకీలు పడితేనే ఆ పరిస్థితి వచ్చింది. అందుకోసమే కదా వాళ్ళు మేము చర్చలకు వస్తాము అని అంటున్నారు. ఆ తుపాకీ వల్ల వచ్చిన సమస్యనే అది. ఏదో ఒకటి ఉండాలి, గన్ ఉండాలి, పెన్ ఉండాలి. గన్ను పెన్ ఉండాలంటే గన్ను ఎవరికి ఉండాలా? బార్డర్లు ఉన్నోడికి గన్ను ఉండాలా, అడ్మినిస్ట్రేషన్ చేసేవాడికి పెన్ ఉండాలా. కాబట్టి ఏదో మనం ఎవరు పడితే వాళ్ళు గన్నులు పట్టుకుంటాము, ఎవరు పడితే వాళ్ళు పెన్నులు పట్టుకుంటామంటే ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పగూలుతుంది. ఇంకా మనం కూడా ఆఫ్ఘనిస్తానో పాకిస్తాన్ లాగానో కుమ్మలాడుకుంటూ ఉండిపోవాల్సి వస్తుంది దేశం. ఇదేం లేదు, నక్సల్ సోదరులకు బహిరంగంగా చెప్తున్నాం, రండి మీరు మా వాళ్ళు, మా భారతీయులు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, మీరు మీ శక్తిని మీ తెలివిని ఈ దేశానికి దారపోయండి, జనసేవించండి. మీకు కూడా ఎటువంటి ప్రభుత్వ తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలను అందించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది.